అమర్ ప్లాన్ ప్రకారం కాశ్మీర్‌లో జరిగే గెట్ టుగెదర్ ఫంక్షన్‌కి రణ్వీర్‌ని పిలిచి ఉంటాడు. రణ్వీర్ ముందు వెనక ఆలోచించకుండా అమర్ పిలవగానే ఫంక్షన్‌కి వచ్చి ఉంటాడు. తర్వాత లాల్ సింగ్, అమర్, రణ్వీర్ ముగ్గురు ఒక టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే రణ్వీర్ మాత్రమే మందు తాగుతూ ఉంటాడు. "తీసుకో రణ్వీర్ తీసుకో" అని అమర్ లాల్ సింగ్ దగ్గర ఉండి రణ్వీర్ చేత మందు తాగిస్తూ ఉంటాడు. ఇక మందులో మునిగి తేలిపోయిన రణ్వీర్ తాగుతున్న మందులో ఒక మత్తు టాబ్లెట్‌ని అమర్ లాల్ సింగ్ ప్లాన్ ప్రకారం కలిపేస్తారు. "నాకు వన్ మోర్ పెగ్ కావాలి" అని రణ్వీర్ అడగటంతో ఆ టాబ్లెట్ కలిపిన ఆ డ్రింక్‌ని రణ్వీర్‌కి ఇచ్చేస్తారు. ఇక రణ్వీర్ ఆ డ్రింక్ తాగుతూ స్పృహ కోల్పోతూ కింద పడిపోతూ ఉంటే వెంటనే లాల్ సింగ్, అమర్ ఇద్దరూ కూడా రణ్వీర్‌ని మోసుకొని ఒక గదిలోకి తీసుకువెళ్తారు. ఇక రణ్వీర్ చేత నిజాలు రాబట్టుకోవటం కోసం రణ్వీర్ తలకి మొత్తం కూడా మిషన్‌లని అమర్చి ఉంటారు. "చూడండి డాక్టర్, మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. ఇతను తన వైఫ్ పేరేంటో మాకు ఈరోజు చెప్పి తీరాల్సిందే. ఇతని చేత అన్ని నిజాలు రాబట్టాలి" అని అమర్ చెప్తుంటే, "అవును డాక్టర్, మాకు ఇది చాలా అవసరం" అని లాల్ సింగ్ కూడా చెప్తూ ఉంటారు. "మీరేమీ టెన్షన్ పడకండి అమరేంద్ర గారు. నేను అన్ని నిజాలు రాబడతాను కదా! ఇప్పుడు ఇతను మనకు బాగా సహకరిస్తారు. నేను మొత్తం కూడా అలా అరేంజ్ చేసేశాను" అని డాక్టర్ అడుగుతూ ఉంటాడు. "మీ పేరేంటో చెప్పండి" అని డాక్టర్ అంటే రణ్వీర్ అని రణ్వీర్ చెప్తాడు. "మీకు పెళ్లయిందా" అని డాక్టర్ అడగటంతో అయిందని రణ్వీర్ చెప్తాడు. "సరే, మీ వైఫ్ పేరేంటి చెప్పు రణ్వీర్" అని డాక్టర్ అడుగుతూ ఉంటే, ఆ పేరు తెలుసుకోవటం కోసం అమర్ లాల్ సింగ్ చాలా ఎదురు చూస్తూ ఆతృత పడుతూ ఉంటారు. ఇంకోవైపు మనోహరి ఈ రణ్వీర్ ఏంటి ఎక్కడ కనిపించట్లేదు, ఏమైపోయాడు అని టెన్షన్ పడుతూ చెంబాని ప్రశ్నిస్తూ ఉంటుంది. "అదే నాకు అర్థం కావటం లేదని" చెంబ అంటుంది. ఇంకోవైపు బాగి రాథోడ్ ముందరే రణ్వీర్‌ని అమర్ లాల్ సింగ్ ఇద్దరూ కూడా తీసుకువచ్చి ఉంటారు. అక్కడ ఏం జరుగుతోందో ఏంటో అని బాగి కూడా కంగారు పడుతూ ఉంటుంది. నా భార్య పేరు" అని రణ్వీర్ నాంచుతూ ఉంటాడు. మరి మనోహరి పేరు ఇప్పటికైనా అమర్ తెలుసుకుంటాడా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.